హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుగు నెలల్లో వచ్చే పండుగల గురించి నేర్చుకుందాం. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది. వైశాఖ మాసం వచ్చింది, బుద్ధుని పున్నమనిచ్చింది. జ్యేష్ఠ మాసం వచ్చింది, ఏరువాక పున్నమి తెచ్చింది. ఆషాఢమాసం వచ్చింది, అమ్మకు బోనం ఎత్తింది. శ్రావణ మాసం వచ్చింది, రక్షాబంధనమిచ్చింది. భాద్రపదమే వచ్చింది, గణపతి దేవుని నిలిపింది. ఆశ్వయుజమే వచ్చింది, దసరా పండుగ తెచ్చింది. కార్తీక మాసం వచ్చింది, దీపాల వరుసను పేర్చింది. మార్గశిరమే వచ్చింది, గీతా జయంతినిచ్చింది. పుష్యమాసం వచ్చింది, ముగ్గుల పండుగ తెచ్చింది. మాఘమాసం వచ్చింది, శివరాత్రి పర్వమునిచ్చింది. పాల్గొనమే వచ్చింది, రంగుల పండుగ తెచ్చింది. చూసారు కదా పిల్లలు, ఈరోజు వీడియోలో మనం తెలుగు నెలలు వాటి పండుగలు అయితే చూసాం. చైత్రమాసంలో ఏమిటి, ఉగాది పండుగను వచ్చింది. వైశాఖ మాసంలో ఏంటి, బుద్ధుని పున్నమనిచ్చింది. జ్యేష్ఠ మాసంలో ఏమొచ్చింది, ఏరువాక పున్నమి తెచ్చింది. ఆషాఢ మాసం వచ్చింది, అమ్మకు బోనం ఎత్తింది. శ్రావణ మాసం వచ్చింది, రక్షాబంధనం ఇచ్చింది. భాద్రపదమే వచ్చింది, గణపతి దేవుణ్ణి నిలిపింది. ఆశ్వయుజమే వచ్చింది, దసరా పండుగ తెచ్చింది. కార్తీక మాసం వచ్చింది, దీపాల వరుసను పేర్చింది. మార్గశిరమే వచ్చింది, గీతా జయంతినిచ్చింది. పుష్యమాసం వచ్చింది, ముగ్గుల పండుగ తెచ్చింది. మాఘమాసం వచ్చింది, శివరాత్రి పర్వమునిచ్చింది. పాల్గొనమే వచ్చింది, రంగుల పండుగ తెచ్చింది. ఇవి మన తెలుగు నెలల్లో వచ్చే పండుగల గురించి ఈ గేయం అయితే ఉంది. ఇది మనకు